అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సంబంధించిన వేతన జీవులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇటు కేంద్ర బడ్జెట్ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కూడా ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన అంశాల పరిష్కారానికి సానుకూలమైనటువంటి నిధులను కేటాయిస్తారని చెప్పేసి, ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు సంబంధించి కానీ, డిఏల పెంపు, పీఆర్సీ సంబంధించి, ఏరియర్స్కి సంబంధించి, పెండింగ్ బిల్స్ సంబంధించి నిధులు భారీ ఎత్తున కేటాయించాలని చెప్పేసి ఉద్యోగ కార్మిక వర్గాలైతే కోరుకుంటున్నాయి. మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉద్యోగులు, పెన్షన్లు అయితే లక్షల్లో చెల్లిస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం కూడా వర్తింపబడడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు మరి బడా కార్పొరేట్ కంపెనీలకి, కార్పొరేట్ యజమానులకైతే వేల లక్షల కోట్లలో మరి సబ్సిడీలు, రాయితీలు, పన్ను రాయితీలు ఇస్తున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మరి పెన్షన్ ఇవ్వడంలో కానీ చాలా అన్యాయానికి గురి చేస్తున్నారు. టైంకి రావాల్సిన డిఏలు, తర్వాత పీఆర్సీలు ఇవ్వడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఉద్యోగులని, పెన్షన్లు అయితే అన్యాయానికి గురి చేస్తున్నాయి. ఇక పెన్షన్ చూస్తే ఈపీఎఫ్ఓకి సంబంధించి కొంతమంది పెన్షన్ చూస్తే 30 ఏళ్ళు సర్వీస్ చేసినా కానీ 1000 లోపు పెన్షన్ పొందేటువంటి దుస్థితి నెలకొన్నది. కాబట్టి కనీస పెన్షన్ని 8000కు పెంచాలని మరి పీఎఫ్ ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరి ఈ బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు జరుగుతాయా అనేటువంటి అంశాన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి చూద్దాం. ఇక అధిక పెన్షన్పై మరి అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ, దాని గురించి ఇక్కడ డిస్కషన్ ఇక్కడ చూద్దాం. కనీస పెన్షన్ 5000కు పెంచాలని చెప్పేసి ఇక్కడ కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి ఇక్కడ దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఈపీఎఫ్ఓ పెన్షన్ను కనీసం 5000 చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సత్వరమే 8వ పే కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాయి. 2025-26 బడ్జెట్లో అతి సంపన్నులపై, అంటే సూపర్ రిచ్ వంటి వారిపై పన్నులు వేయాలని సూచించాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్రం ముందు ఉద్యోగుల, కార్మికుల, పెన్షనర్ల అనేక డిమాండ్లు అయితే ఉంచారు. ఆదాయ పన్ను పరిమితిని 10 లక్షలు చేయాలని కేంద్రానికి విన్నవించారు. గిగ్ వర్కర్లకి సామాజిక భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ను పునరుద్ధరించాలన్నారు. సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరారు. ఈసారి బడ్జెట్లో సూపర్ రిచ్పై 2% అదనంగా పన్ను వేసి అసంఘటిత రంగ కార్మికులపై సంక్షేమానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు సైతం సామాజిక భద్రత కల్పించాలని, వారికి కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ కింద ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస పెన్షన్ 1000 నుంచి 5000కు పెంచాలని భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యనిర్వాహక కార్యదర్శి నార్త్ జోన్ పవన్ కుమార్ కోరారు. దానికి వీడీఏ అనుసంధానం చేయాలన్నారు. 10 లక్షల వరకు ఆదాయ పన్నును మినహాయించడంతో పాటు పెన్షన్పై మొత్తంగా పూర్తిగా ఆదాయ పన్ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. 7వ వేతన కమిషన్ పీఆర్సీ ఏర్పాటు చేసి 10 ఏళ్లు దాటిపోయిందని, 8వ వేతన కమిషన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సిఐటియు జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రాయ్ పేర్కొన్నారు. 1980లో కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల సంఖ్య 21 లక్షలు ఉండగా 2023-24 నాటికి అది 8 లక్షలకు చేరడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్యను అయితే తగ్గిస్తూ వస్తుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వైపే మొగ్గు చూపుతుంది. ఇక ఉద్యోగులకు ఖాళీల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగుల మీద పనిభారం పెరుగుతుంది, ఇటు ధరల భారం పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మరి ధరలు పెరిగినట్లుగా ఉద్యోగులకు డిఏలు కానీ, పీఆర్సీలు కానీ ఇచ్చి జీతాలు అయితే పెంచడం లేదు. పెన్షన్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య అని చెప్పి క్షేత్రస్థాయిలో సాధారణ సగటు ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా మా యొక్క జీతాలు, మా యొక్క పెన్షన్లు, మాకు రావాల్సిన బిల్స్ అన్నిటినీ టైం ప్రకారం ఇవ్వండి. అదొక్కటే కోరిక మేము కోరుకునేది. ప్రభుత్వ పథకాలన్నింటినీ సక్సెస్ చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటాం. ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగం కాబట్టి మరి ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల ప్రజలకు విచ్చలవిడిగా అంచనాలకు మించి, బడ్జెట్ మించి ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఉద్యోగులైతే అన్యాయానికి గురవుతున్నారని ఇక్కడ వాపోతున్నారు. కాబట్టి ఈ 2025 బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు సంబంధించి కీలక ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి ఆశిద్దాం. ఇక ఈ పీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్ 8000కు పెంచాలి, 5000 కూడా కాదు. ఇప్పుడు ప్రస్తుతం ధరల ప్రకారం చూస్తే 10,000కు పెంచినా నష్టం లేదు. కాబట్టి బడా కార్పొరేట్ కంపెనీలలో లక్షల కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నాయి. ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెంచడంలో మాత్రం చాలా తక్కువ శాతం జీతాలు అయితే పెంచుతున్నాయి. కాబట్టి ఇది కంపెనీల మీద కూడా ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ జారీ చేయాలి. ఆ కంపెనీలు ఆర్జిస్తున్న లాభాలలో శాతాలకు అనుగుణంగా దామాషా ప్రకారం ఉద్యోగుల పెన్షన్ల యొక్క పెన్షన్లు పెంచాల్సిన అవసరం మీద ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షన్లు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఒక అవగాహన కోసం మన ఛానల్లో
భవిష్యత్తు పోరాటాలకు కానీ భవిష్యత్తులో ఉద్యోగుల పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల ప్రైవేటు ప్రభుత్వ రంగ కార్మికులకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం మన ఛానల్ ఒక వేదికగా ఉండాలి. కామెంట్లో మీ యొక్క అభిప్రాయాలన్నింటినీ షేర్ చేసుకుందాం. మన సమస్యల పరిష్కారానికి ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.